వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ భవిష్యత్తు తరాలకు ఆదర్శం, స్ఫూర్తి. ఘనంగా నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు. క్రెడాయి రాజమహేంద్రవరం కార్యవర్గ ప్రమాణం. ఏపీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ కి అభినందన సత్కారం. అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించిన డీజీ. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు. తమ సమాజ స్థాపనే అంబేద్కర్ ఆశయం. ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు. అంబేద్కర్ పూలే పురస్కారాల ప్రధానోత్సవం. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి భవిష్యత్ తరాలకు ఆదర్శం, స్ఫూర్తి. ఆయన ఆశయాలు కొనసాగించడమే మనమిచ్చే నిజమైన ఘనమైన నివాళి అని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్వాసు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగకర్తే కాక మంచి దార్శనికుడు, సమాజ స్థాపకకర్తగా నిలిచారని, ఆయన ఆశయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి అని ఆమె అన్నారు. మనుషులందరికీ సమానత్వం, సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. చినరాముడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కుల మతాలు అనే విభేదాలు లేకుండా అందరూ ఒకతాటిపై నడవాలి అని తెలియజేశారు. భారత పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమర్థులైన నాయకులకు ఎన్నుకునే రోజునే ప్రజాస్వామ్యానికి జీవం పోస్తుందన్నారు. సోము మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ నాయకుడు అని, ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా నిలబెట్టాలి అని లక్ష్యంతోనే ఆయన రాజ్యాంగంలో కొన్ని అంశాలను పొందుపరచడం జరిగిందన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రూపంలో ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచే ఉన్నారన్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరూ పాటించి ఉన్నత స్థానంలో నిలవాలి అని అన్నారు. అదనపు ఎస్పీ మురళీకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎంఎస్ శోభారాణి, ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు, మాలా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్లు వేమగిరి వెంకట్రావు, మద్దామణి, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసరత్నం, జంగం సుబ్బారావు, అద్దాల కుమార్ బాబు, కెకే సంజీవరావు, పతివాడ రమేష్ బాబు, డాక్టర్ కె కళ్యాణ్, డాక్టర్ ఝాన్సీ, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థుల సంఘం నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం కేవలం ఒక రాజ్యాంగకర్తగా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుంచుకుంటూ ఉంటాం. కానీ గొప్ప దార్శనికుడని, సమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని, ఏదైతే వారి ఆలోచన ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి, అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడి నుంచి ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే 46వ వార్డు రామదాస్పేట దగ్గర మరొక విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఇది అవసరం. విగ్రహాలు పెట్టేది దేనికి అంటే మన యొక్క ఆధిపత్యాన్నో లేకపోతే మన యొక్క బలాన్నో ప్రదర్శించడానికి కాదు. ఆ మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకి తెలియాలి. ఈ తరంలో వారికి కూడా ఎందుకు ఆయన్ని మనం కొలుస్తూ ఉన్నాం, జయంతి వర్ధంతి ఎందుకు చేసుకుంటా ఉన్నాం, ఎందుకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం, ఏంటి ఆయనకున్న విశిష్టత, ఏంటి ఆయనకు అంత ప్రాముఖ్యత అన్నది ఈ తరం వారికి కూడా తెలియాలి. సాహెబ్ అంబేద్కర్ ఆయన జాతీయ నాయకులు, అదేవిధంగా భారతదేశానికి నాయకులు ఆయన. అలానే ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఏదైతే ప్రపంచ దేశాలకి అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని మనం కోరుకుంటున్నాము, దానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని వారు 1947లోనే వారు రాజ్యాంగాన్ని రచించారు. వారు ఏదైతే 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏమిటో ఎలాంటి కుల మత భేదం లేకుండా, ధనిక భేదం లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకుంటే ఏ స్థాయికి ఎదుగుతారు, ఎటువంటి రాజ్యాన్ని ఎదుగుతారు. కాబట్టి శుభాకాంక్షలు.
ప్రజలందరూ కూడా మంచి పండగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఆదర్శాలు ఇచ్చారో, రాజ్యాంగాన్ని ఇచ్చారో, దాని ప్రకారం మనందరం కూడా భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా ఉండాలని, ముఖ్యంగా యువత ఆయన ఏ ఆదర్శాలను అయితే మనందరికీ తెలియజేశారో రాజ్యాంగ స్ఫూర్తిని మరింత గొప్పగా పాటించి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విభాగం చైర్మన్గా ఇటీవల ఎన్నికైన బుడ్డిగ శ్రీనివాస్ అభినందన సభ జోడీ రచి క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ నూతన కార్యవర్గం ప్రతిష్టాపనోత్సవం స్థానిక హోటల్ మంజీరా కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ వ్యాపార ప్రముఖులు, క్రెడాయ్ రాష్ట్ర నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 2025 నుండి 27 సంవత్సరాలకు క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ చైర్మన్ మన్నే సుబ్బారావు, చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షుడు మన్యం సంతోష్ ఫణికుమార్, ఉపాధ్యక్షులు వెలమూరి భీమశంకర్రావు, రెడ్డి రామకృష్ణ, పూడి వెంకట శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చల్లా బాలమురళీకృష్ణ, కోశాధికారి టీవీఎల్ నరసింహారావు, ఎన్విరాన్మెంట్ వింగ్ క్రెడాయ్ నేషనల్ శేఖర్ రెడ్డి తదితరులతో బుడ్డిగ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్ సభ్యులు క్రెడాయ్ భవనానికి స్థలం బహుకరించిన సూరవరపు రామారావు, దారా సూర్యనారాయణ, చక్రధర్రావు, మెరపల శ్యామలరావు, నందేపు శ్రీనివాసులను సత్కరించారు. సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుజ్జయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్రామ్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు వైఎన్ శ్రీనివాస్, రాష్ట్ర పూర్వ చైర్మన్ ఆల్లా శివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాష్ రావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, రుడల్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, లక్ష్మీనారాయణ, జవ్వార్, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, పంతం కొండలరావు, ప్రసాదుల హరినాథ్, కేశవభట్ల శ్రీనివాస్, పుల్లెల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, ఇసుకపల్లి శ్రీనివాస్, వాకా మురళీధర్, నిమ్మలపూడి గోవింద్, అరిగెల బాబు, నాగేంద్ర ప్రసాద్, అయ్యల గోపి, ఎం తాతయ్య నాయుడు, రెడ్డి రాజు, గేడి అన్నపూర్ణరాజు, బుడ్డిగ రవి, అత్తిలి రాజు, గెద్దడ హరిబాబు, కడియాల వరబాబు, కొత్త బాలమురళీకృష్ణ దంపతులు, సూరంపూడి శ్రీహరి, దుంగా సురేష్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు రాజమండ్రిలో 2025-27 కాలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరిగింది. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపికైనటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రీసెంట్గా ఏప్రిల్ 23 విశాఖపట్నంలో 2025-27 టెన్యూర్కి గాను క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో స్టేట్లో ఉన్నటువంటి 20 చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రెడాయ్ ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్టు మరి యునానిమస్గా బుడ్డిగ శ్రీనివాస్ అయినటువంటి నాకు మా చాప్టర్కి కూడా ఆ గౌరవాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను క్రెడాయ్ ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 1994లో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు, మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు, గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రెడాయ్ ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, 20 చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాం. క్రెడాయ్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మారుపేరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రెడాయ్ నేషనల్ తరపున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రెడాయ్లో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి, నిజాయితీగా చేయాలి, ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే.
అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక, మా సభ్యుల ప్రవర్తన, మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది. సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం, మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకుని మేము ఇవాళ మా ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము. అందులో భాగంగానే మాకేమీ ప్రభుత్వం నుంచి మేలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మా దగ్గర కొనుక్కుంటున్నటువంటి బయర్స్కి మరి స్థానిక సంస్థల ద్వారా, ఏపీ గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కొంత రాయితీలు వాళ్ళకి అందజేసినట్లయితే ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడి, ఒక ఉత్ప్రేరకం లాగా, ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తే బయర్స్ వచ్చి ఫ్లాట్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇది ఒక చైన్, సప్లై చైన్ లాంటిది. ఇది లోకల్ బాడీస్కి ఆదాయం పెరగడమే కాదు, స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయం పెరగడమే కాదు, మళ్ళీ ఈ యొక్క ఆదాయాలన్నీ కూడా వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి ఉపయోగించడానికి ప్రభుత్వాలకి మరి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున క్రెడై ద్వారా నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ మీద ఆధారపడి దగ్గర 250 ఇండస్ట్రీస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నిర్మాణ రంగం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నట్లయితే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చక్కగా రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేర్వే ఆ రకంగా కూడా అనేక రకాల రెవెన్యూస్, అనేక రకాల ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ తర్వాత నేషనల్లో మరి అత్యధికమైనటువంటి అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఈ రంగంలో మేమందరం ఉన్నందుకు గర్వపడుతున్నాం. దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మేము రన్ చేయడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. మా యొక్క మెంబర్షిప్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ ప్రభుత్వ సహకారంతో మా కన్జ్యూమర్స్ ఆదరణ చూరగొనే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. క్రెడై అనేది ఒక నిబద్ధత సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగిన సంస్థ అండి. ఇది స్టేట్లో 21 స్టేట్లో 230 చాప్టర్లు 13,000 మంది మెంబర్స్తో కలిగినటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి క్రెడై ఆంధ్రప్రదేశ్కి 2025-27కి కొత్తబాడిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీనికి రాజమహేంద్రవరం నుంచి శ్రీ బుడ్డి శ్రీనివాస్ గారు చాలా సీనియర్ అయిన, ఎంతో అనుభవం ఉంది వారికి. అలాగే నేను క్రెడై విశాఖపట్నం చాప్టర్ నుంచి ప్రెసిడెంట్గా స్టేట్కి, మన విజయవాడ నుంచి దాసరి రాంబాబు గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అనానమస్గా. మేము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ఇష్యూస్ని ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ కానీ, రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మినిస్టర్ గారు కానీ ఎన్నో ఇష్యూస్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి, వారు ఒక కమిటీని ఫామ్ చేసి మిగిలిన స్టేట్లో ఎట్లా ఉందో ప్రాక్టీస్ స్టడీ చేసి, సైంటిఫిక్గా అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఈ యొక్క రిలాక్సేషన్స్ అన్నీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రభుత్వానికి మా క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే సింగిల్ విండో సిస్టమ్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్ టీడీఆర్ అవ్వచ్చు, మిగిలిన నాలా అవ్వచ్చు, నాలా కూడా ఆల్మోస్ట్ తీసేసామని చేసి మనం అనౌన్స్ చేశారు. ఆ ప్లేస్లో ఏదో నామినల్గా ఏదో పెడదామని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఇలాగ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. త్వరలో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కొత్త భూమి అనేది రావడం జరుగుతుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 0.25% తగ్గించడంతో హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గి, ఇది కొనుగోలుదారులకి ఈఎంఐలు కట్టుకోవడానికి చాలా సులభతరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టర్ మరింత గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ క్రెడై రాజమహేంద్రవరం న్యూ బాడీ ఇన్స్టలేషన్ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ సంస్మరణార్థం అగ్నిమాపక వారోత్సవాలను ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎన్ఎస్పేటలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
తొలుత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు నివారించేందుకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ముఖ్య లక్ష్యమని, అగ్ని ప్రమాద రహిత సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వడమని, ఇందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. అగ్ని ప్రమాదానికి కారకాలు, అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సిన విధి విధానాలలో వంట, ఇంట్లో గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవడం, అగ్ని ప్రమాదం గమనించిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆయా ప్రదేశాల నుండి ఆరుబయట సురక్షిత ప్రాంతానికి వెళ్లాలన్నారు. విద్యుత్ వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలి అని తెలిపారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లు మంజూరు చేసింది అని, మొదటి విడతగా 153 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. 25 ఫైర్ స్టేషన్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక అధికారి ఎం. మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖున అగ్నిమాపక శాఖ వారోత్సవాలను జరుపుతూ ఉంది. ఈ యొక్క వారమంతా ఈరోజే ఎందుకు మేము నిర్ణయించుకున్నామంటే, మనకు బాంబేలో ఉన్నటువంటి డాక్యార్డ్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్లో అమరవీరులైనటువంటి యొక్క ఫైర్ బ్రిగేడ్స్ సంస్మరణార్థము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న వారు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినందుకు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము ఈ దినంను అంటే ఒక మార్టిస్ కాలం మాదిరి, కమామరేషన్ డే మాదిరి మేము జరుపుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా ఒక్క ఫైర్ బ్రిగేడ్ బీహార్కి చెందినటువంటి యొక్క లీడింగ్ ఫైర్మెన్ ఆయన విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడం జరిగింది. ఈరోజు వారికి మేము మా యొక్క అగ్నిమాపక శాఖ తరపున దేశవ్యాప్తంగా నివాళులు అర్పించాము. అలాగే అగ్నిమాపక శాఖ ఈ యొక్క వారమంతా ప్రజలకు సంబంధించి కొన్ని మెలకువలను మరియు వారికి కొన్ని సూచనలను, జాగ్రత్తలను తెలపడానికి ప్రతిరోజు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క వర్గాల దగ్గరికి వెళ్ళి, అంటే ఒకరోజు ఒక రెసిడెంటల్ అపార్ట్మెంటు, ఒకరోజు ఒక ఇండస్ట్రీ, ఒకరోజు ఒక హాస్పిటల్, ఒకరోజు ఒక ఫంక్షన్ హాలు, ఒకరోజు ఈ యొక్క స్కూల్స్కు సంబంధించి, అంటే వివిధ రకాలైనటువంటి యొక్క నిర్మాణాల దగ్గరికి సంబంధించి మేము వెళ్ళి వారికి ఈ యొక్క అగ్ని ప్రమాద సంఘటనలకు సంబంధించి ఎటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ చేపట్టాలని చెప్పి మేము మా శాఖ తరపున మేము ఈ యొక్క వారోత్సవాలు జరుపుతూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాష్ రావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. గోకువరం బస్టాండ్ సెంటర్ వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ, బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ ఇదే ప్రాంతానికి తన పర్యటనలో భాగంగా రావడం చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. పిల్లలందరికీ విద్య అనేది ఒక ఆయుధంగా భావించారని, ఆ రోజుల్లో డాక్టర్ అంబేద్కర్ పెద్ద పెద్ద చదువులు చదవకపోయి ఉంటే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు వేరేగా ఉండేవో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. కొలంబియా యూనివర్సిటీలో PhD కూడా చేసిన డాక్టర్ అంబేద్కర్ తన మేధా సంపత్తితో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన మహనీయుడు అని భరత్ పేర్కొన్నారు. రావుతూ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని ప్రస్తుతించారు. నేడు మన భారతదేశం ఇలా సమతుల్యంగా కుల మతాలు భేదాలు లేకుండా శాంతియుతంగా ఉండడానికి అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే కారణమని రావుతూ అన్నారు. నీలం, గణపతి, తలుపూరి ప్రసాద్, అందనాపల్లి సత్యనారాయణ, బైరాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మేడపాటి మాట్లాడుతూ, అంబేద్కర్ అందరికీ నిజమైన దేవుడని కొనియాడారు. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొంటున్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారన్నారు. వైసీపీ నాయకులు నక్కా గణేష్, మార్తి లక్ష్మి, మజ్జి అప్పారావు, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న, తిరగతి దుర్గా, ఆమె వెంట రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ 32వ వార్డు ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, కాటం సంజయకాంత్, ఎస్కే షరీఫ్, గెడ్డం యేసు, ఎం శేఖర్, కిషోర్, పోసి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా ఇవాళ గోకువరం బస్టాండ్ పేరు చెప్పంగానే ఆ సెంటర్ అంబేద్కర్ సెంటర్గా నామకరణము అనే విధంగా అనిపించే సందర్భం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ ప్రాంతానికి మరి ఆయన రావడం కూడా జరిగింది. మరి అంత
గొప్ప రాజమహేంద్రవరం నగరానికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రావడం జరిగింది. మరి ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ ఆయన రాజ్యాంగం నిర్మాణం చేసినప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి, ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక వెపన్ కిందన ఆయన భావించారు. ఈరోజు దేవుడు ఎలా ఉంటారో తెలియదు, కానీ నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చాక మన దేశం ఎలా పరిపాలించుకోవాలి, మనకి ఒక దిశ నిర్ణయించి ఈరోజు మనం స్వేచ్ఛాయుతంగా తిరుగుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదవని ఏనాటికి ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. అదేవిధంగా అతిపెద్ద రాజ్యాంగం కింద ఆయన రచించి ఈరోజు వేరే వేరే దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని చూసే విధంగా మన రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జయంత్యోత్సవ కార్యక్రమం అంటే ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఒక పండగ జరుగుతుందని అంటే ఆ మహానుభావుడు ఆయన దూరదృష్టితో రచించిన రాజ్యాంగం. ఒకప్పుడు ఆ మహానుభావుడు వాళ్ళ దగ్గర దోసి నీళ్లు కూడా తాగని ఈ సమాజాన్ని రాజకీయంగాను పరిపాలనా పరంగాను అగ్రతాంబూలంలో ఇవాళ ఎంపీలు అవుతున్నా, ఎమ్మెల్యేలు అవుతున్నా, ఐఏఎస్లు, కలెక్టర్లు అవుతున్నారంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆయన దూరదృష్టి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. వారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ పూలే జయంతోత్సవాల సందర్భంగా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని పురస్కారాల ప్రధానోత్సవ సభ ఘనంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజును అంబేద్కర్ పురస్కారంతో, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును పూలే పురస్కారంతో సత్కరించారు. అవార్డు గ్రహీతలు నగర తొలి మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కెఎస్ జవహర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జనసేన రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సంఘ వ్యవస్థాపకుడు సానబోయిన రామారావు, నాయకులు గుమ్మడి సమర్పణరావు, ఎల్వి ప్రసాదరావు, షేక్ అసదుల్లా అహ్మద్, పి రాము, జార్జి యాంటోనీ, రాచర్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజంలో వారి పేరుతో ఇస్తున్న అవార్డులను పొందేందుకు అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. ఎటువంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న జేబీ రాజు, ఆదిరెడ్డి అప్పారావులను ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి తోతికమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తుల్ని ఇవాళ మనం అభినందన పురస్కారం అనండి, సన్మానం అనండి, లేకపోతే భుజం తట్టి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనల్ని మనం గౌరవించుకున్నట్లుగానే అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ జేబీ రాజు గారి గురించి నేను చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో చూశాను వారిని. తన వయసుని, తన జీవితం యావత్తుని కూడా దళిత వర్గాల వారి అభ్యున్నతి కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుడు రాజుగారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానానికి తావులేదు. 100% వారిని ఈ సన్మానం చాలా చిన్నది, వారికి జాతీయ స్థాయిలోనే ఇంకా గొప్ప సన్మానం జరగాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. దాంతోపాటు ఇవాళ ఆదిరెడ్డి అప్పారావు గారు శాసన మండలి సభ్యునిగా గొప్పగా అనేక కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు ఒక మాట చెప్పాలి, చాలా సందర్భాల్లో వెనకబడిన వర్గాల వారి గురించి, దళిత వర్గాల వారి గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట గట్టిగా వినపడతా ఉంటుంది. ఆ మాట ఏంటంటే, మనం ముందుకు వెళ్ళాలంటే, అభివృద్ధి సాధించాలంటే చదువుకోవాలనేటువంటి మాట ఒకటి, రెండవది రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి మాట. చదువుకోక ఎలాగైనా ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చదివారు, మంచి లెక్చర్ ఉద్యోగం చేశారు, అక్కడ సాధించారు ఆయన. రెండవది రాజ్యాధికారం కూడా, వాళ్ళ కుటుంబం రాజ్యాధికారాన్ని సాధించినటువంటి కుటుంబం. సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి,
నేను ఆల్రెడీ అప్పారావు దృష్టిలో ఒకటే అనుకుంటాను, నేను ఇన్నిసార్లు అయ్యానా, నేను ఇన్నిసార్లు పోటీ చేశానా, ఇంత వయసు వచ్చిన నేనే పోటీ చేయాలని ఆలోచించకుండా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును ఆలోచించి ఈరోజు మాకు అవకాశం ఉన్నా కూడా రాజకీయంగా మీరు భవిష్యత్ తరాలు వెళ్ళాలి, ముందుకి మీరు పోటీ చేయాలి, మీరు పెద్దరికంగా ఉంది వెనకాల ఉండి నడిపించాలనే ఆలోచన విధానం తప్పకుండా ఆయన పెద్దరికం నిలబెట్టుకున్నారు. ఎంతో మంది కూడా పూర్తిగా నిలబడ్డారు. ఈరోజు ఆయనకి రాజుగారికి మనందరం కూడా అభినందనలు తెలియజేయడంతో పాటు వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో ఎంత సంపాదించామో ఏమిటే కదా కాదు, మరలా చెప్తా ఉన్నా, నీ జీవితంలో ఏ ఉంటుందో ఏ ఉండకపోవచ్చు అన్నది కోవిడ్ మీకు సాక్ష్యం. కోవిడ్ లో వందల వేల కోట్లు ఆస్తున్న వారు కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయారు. కానీ 10 మంది స్నేహితులు ఉన్నవాడు కోవిడ్ లో బతికేట విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పదవులన్నీ కూడా ఆళ్ళ కుటుంబాన్నే వరించాయి. వరించిన సందర్భంలో వారికి పూలే అవార్డు ఇవ్వడం నిజంగా మనస్ఫూర్తిగా నేను వారి కుటుంబాన్ని, వారి అబ్బాయిని, వారి కోడలు గారిని, వారిని పూలే అవార్డు వచ్చినందుకు ఒక రాజకీయాల్లో సామాజిక కార్యకర్తగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ అవార్డు గ్రహీత జేపీ రాజు గారు, వీరు ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఈక్వల్ టు ఐఏఎస్ ఆఫీసర్గా పెద్దలు 40లో పుట్టారు. ఆయన 1940లో పుట్టారు. ఆయన ఇంకా చాలా చురుకుదనం అంటే మైండ్ ఎప్పుడు కూడా సమాజం గురించి ప్రేరణతో ఆలోచించాడు. నేను పుట్టినందుకు ఉద్యోగం చేస్తూనే వారు అనేక కార్యక్రమాలు దేశ విదేశాల్లో పర్యటించారు. బీహార్కి సంబంధించినటువంటి పశువాలతో గారితో వారు పర్యటన చేశారు. నేర్పినటువంటి వ్యక్తిగా, నేర్చిన వ్యక్తిగా, అంబేద్కర్ గారి గురించి ఆపాద మస్తకం కూలంకషంగా తెలిసిన వ్యక్తిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా జేబీ రాజు గారు అంబేద్కర్ ఏదైతే అవార్డుకి అర్హులని నేను భావిస్తా ఉన్నా. దాంతోపాటు ఏదైతే అప్పారావు గారు, ఎందుకంటే చాలామంది పూలే భార్య గారి గురించి చెప్తా ఉంటారు, జ్యోతిబాబు గురించి. మరి ఈరోజు వీరరాఘవ గారి చలవనే కన్నా కూడా ఆయన ప్రోత్సాహాలు వీరరాఘవ గారు లేరయ్యారు. ఎందుకంటే ఆదిరెడ్డి శ్రీనివాస గారు తల్లి గురించి ఎక్కువగా చెప్పుకున్నారు. నేనైతే అప్పారావు గారిని సపోర్ట్ చేస్తా. ఎందుకంటే వీధిలోకి పంపడానికి భయపడే రోజుల్లో రాజకీయాల్లోకి తీసుకొచ్చి మేయర్ పీఠం చేసి ప్రథమ మహిళగా ఈ యొక్క రాజమండ్రిని ఏళ్ళ సందర్భం కానీ సమర్థతను అందించడంలో ఆయన తెరవెనుకున్న చేసిన కృషి కానీ ఈరోజు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే అవార్డుకి అర్హులని భావిస్తూ వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. లేని రిజర్వేషన్ అయ్యింది, మీ భార్యని పెట్టని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మీరు కొంత నిరాకరించారు. ఆవిడకి ఎందుకంటే రాజకీయంలో మీరు ఉన్నాను కాబట్టి మీ ఇంట్లోనైతే గెలుపుతారు అప్పారా, నా మాట కాదనుకొని పట్టుబట్టారు. అప్పుడు నేను ఎర్రనాయుడు గారి సంబంధం అందుకోలేదు. ఆయన కూడా ఫోన్ చేసి ఆయన మాట కాదనుకో, నీ అమ్మ రాఘవమ్మని నిల్చోబెట్టని చెప్తే ఆవిడికి అబద్ధం ఆడి నామినేషన్ వేయించాం. ఆవిడికి ససేమరి అని మొత్తం మీద మంచి మెజార్టీతో గెలిచాం. 14 కార్పొరేషన్లో ఆ రోజునే ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే 13 రాజశేఖర రెడ్డి గారు పట్టుకుపోయారు. ఒకే ఒకటి రాజమండ్రిలో మనం గెలిచాం. అది బీసీలు, ఎస్సీలు అందరూ ఒకటే ఏకదాటిగా పనిచేసి గెలిపించుకున్నాం. రాష్ట్రమంతా తిరిగి ప్రజలలో ఆ చైతన్యం తీసుకురావడం ఒకటే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరినైతే గురువుగా భావించారో మహాత్మా జ్యోతిబాబు సంస్థను నేను హైదరాబాద్లో 1983లో స్థాపించి మొట్టమొదటిసారిగా పూలేను ఒక మహనీయుడు ఉన్నాడని తెలియజెప్పిన వ్యక్తిగా ఈ రోజున నా జన్మ ధన్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల ముందుగా నేను స్త్రీలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మధ్యన అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నా, మహిళలు మీకు జోహార్లు, ఈ మహిళలు మీకు జోహార్లని అనిపించే శక్తి
అధికారము ఇచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మా ఫూలే అని చరిత్ర ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మనం చేస్తున్నాం. హుకుంపేట పంచాయతీ ఎదురుగా కేపీఆర్ వాటర్ ప్లాంట్ ఆవరణలో కోటంశెట్టి వెంకయ్యమ్మ, పెంటారావు, అప్పల నరసమ్మ జ్ఞాపకార్థం కేపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోటంశెట్టి రాజబాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం అన్నారు. అనంతరం రక్తదాతలను అభినందించి ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబ సభ్యుల పేరున కేపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోటంశెట్టి రాజబాబు ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విఎన్విఆర్ సతీష్, డాక్టర్ కె చాందిని, డాక్టర్ విఎస్ పాపారావు, డాక్టర్ శ్రీరామ్ సుధం శెట్టి, డాక్టర్ ప్రణీత శెట్టి వైద్య పరీక్షలు నిర్వహించారు. మ్యాక్సీ విజన్ ఐ సూపర్ ఐ స్పెషాలిటీ హాస్పిటల్లో కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. సత్యసూర్య వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అండ్ బ్లడ్ కాంపోనెంట్స్ వారిచే రక్తదాన శిబిరం నిర్వహించారు. రాజబాబు గారు ఎంత కేపీఆర్ ఫౌండేషన్ తరఫున చూడండి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారు, నాన్నమ్మ గుర్తుగా ఈ సంవత్సరం కూడా క్యాంపులు ఇలా నిర్వహిస్తూ ఉంటారు. బ్లడ్ క్యాంపే కాదు, అందరికీ ఒక సామాన్యుడికి ఏం కావాలో మనం వెళ్తే లైన్లో నుంచి పొద్దు నుంచి సాయంత్రం దగ్గర ఒక టెస్ట్ అవుతుంది. అట్లాంటిది ఒక సామాన్యుడి నుంచి మినిమం 100 నుంచి 100% కూడా ఎవరి ఇయర్ ఇట్లా అన్ని టెస్టులు కూడా బ్లడ్ టెస్ట్ కానీ పీస్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ లంకా సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక టీనగర్లో ఉన్న క్లినిక్లో రోగులకు ఉచితంగా నరాలు, ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించారు. మెడ్లీ కంపెనీ సహకారంతో చెన్నై నుండి వ్యాధి నిర్ధారణ పరికరాలు తీసుకుని వచ్చి 3,000 రూపాయల విలువైన పరీక్షలు ఉచితంగా చేసినట్టు లంకా తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల జయంతి, వర్ధంతి సందర్భంగా తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సమాజంలో ధనిక, పేద తేడా లేకుండా అందరూ సమానత్వంతో జీవించాలి అని అంబేద్కర్ రాజ్యాంగం రాశారని, నేటికి కూడా అదే మన భారతదేశానికి మార్గదర్శిగా ఉందని ఆయనకు ఘన నివాళి అర్పించారు. సంస్థ ప్రతినిధులు గువ్వల వెంకటేశ్వరరావు, దేవత సుధాకర్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. కోటి మొక్కలు నాటి కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ అవార్డు పొందిన వన రామయ్య మరణం చాలా బాధాకరమని పేర్కొంటూ ఓ నిమిషం మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థించారు. సంస్థ ప్రతినిధులు గుదే వెంకటేశ్వరరావు, సిరికి అక్కునాయుడు, తంగేటి దుర్గా ప్రసాద్, చల్లగాలి వెంకటరామరాజు, పి కోటేశ్వరరావు, డాక్టర్ కొమ్మ శ్రీనివాస్, నర్వా గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సురేష్ కాల్షియం పరీక్షలు, రమేష్ న్యూరో పరీక్షలు నిర్వహించారు. 134వ జయంతి సందర్భంగా మనం జయంతి రోజున, వర్ధంతి రోజున దండలేసం, నివాళులు అర్పించాం అనేది కాకుండా మా పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున మహోన్నతమైనటువంటి వ్యక్తులు జన్మదినోత్సవాలు అవి జరిగేటప్పుడు మేము ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయడం మా సంస్థకు మొదటి నుంచి అలవాటు. అలాగే ఈరోజు ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి మధుమేహ వ్యాధి మరియు రక్తపోటు, వాటి వల్ల వయసు అనేది లేకుండా చిన్న పెద్ద అందరికీ కూడా ఈ వ్యాధులు పట్టి పీడిస్తూ ఉన్నాయి. మరి దీని నుంచి అందరూ కూడా పరీక్షలు చేయించుకోలేదు. ఇవాళ మేము బోన్ డెన్సిటీ బిఎండి టెస్ట్ ఒకటి, న్యూరోపతి నరాల యొక్క రక్త సరఫరా ఎట్లా ఉన్నదని చెప్పేసి అని తెలియజేయడం కోసం. ఎందుకంటే ముందుగా మనం నడుస్తూనే ఉంటాం, చేస్తుంటాం, మనం వ్యవహారాలు చేసినా కానీ ఇంటర్నల్గా ఉండేటువంటివి ఇవి తెలియవు బయటికి. ఇటువంటి పరీక్షల ద్వారా బయటపడిన తర్వాత మందులతో నయమయ్యే పరిస్థితి ఉంటే మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. ఇవి బయట 3,000 రూపాయలు పైగా అవుతాయి ఈ టెస్టులు. మరి మధ్యతరగతి పేద ప్రజలకి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ చేయాలని మెడ్లీ కంపెనీ వారిచే ఈ పరీక్షలు పెట్టించడం జరిగింది. అనేక రకాలైనటువంటి సమస్యలు, ప్రధానంగా ఆరోగ్య సమస్యల్లో భాగంగా ప్రతి ఇంట్లో కూడా షుగర్ పేషెంట్, అట్లాగే న్యూరోపతి చాలా వరకు కూడా బాధిస్తుంది. అది ఎవరికి మనం చెప్పలేనటువంటి బాధని, అట్లాగే కాల్షియం డిఫిషియన్సీ వల్ల
కనీసం సైకిల్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మనకు ఉండేటటువంటి బోన్ డెన్సిటీని సమూలంగా అది అనేక రకాలుగా రోగిని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన అధ్యక్షుల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి ఈ టెస్ట్ ద్వారా కాల్షియం ఎంత ఉండాలి, కాల్షియం ఎంత వాడాలి, కాల్షియం ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలనేటటువంటి నిబంధనల ద్వారా ఇది సేవా కార్యక్రమం నిర్వహించుటకు మేము ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సంతోషంగా ఈ యొక్క ఆశీర్వదించాలని కోరుకుంటూ మా అధ్యక్షులు లంక సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 2 అతి ముఖ్యమైనటువంటి టెస్టులకు మేము ఫ్రీగా అందరికీ కూడా కల్పించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే న్యూరోపతి అనేది ప్రత్యేకంగా కొంతమందికి 40 ఏళ్ళు దాటిన తర్వాత లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యూరో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ నెర్వ్ ఎడ్జెస్ పగిలిపోయి అక్కడి నుంచి మనకి చాలా ఇబ్బందికరమైన విషయం తయారవుతుంటుంది. అలాగే బోన్ మ్యారో అనేది కూడా చాలా ముఖ్యమైన టెస్ట్ అది. ఎందుకంటే ఆ బోన్లో ఉన్నటువంటి మ్యారో అంటే దాని యొక్క గుజ్జు అనండి మరి ఏంటనే అనండి, దానివల్ల మన యొక్క స్కెల్టన్ మన యొక్క స్ట్రక్చరు ఒక బాడీ పోస్చరు నిలబడాలంటే బోన్ మీదే ఆధారపడి ఉంటుంది. మనకి ఎంత కండ ఉంది ఎంత ఉంది అది కావాల్సింది. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన టెస్టు. ఈ టెస్టులకు మీరందరూ వచ్చి ఇక్కడ చేయించుకున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాజమహేంద్రవరం జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన విశేషమైన సేవలను కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి అని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, గున్నం శ్యామ్ సుందర్, విన్నా వాసు, సిటీ సంయుక్త కార్యదర్శి దేవకీవాడ చరపాణి, ఠాగూర్, పొట్నూరి శ్రీనివాస్, నాయకులు తలారి శ్రీను, నర్సీపూడి రాంబాబు, శ్రీకాంత్, మాసనాని, మంచు ప్రవీణ్, మణికంఠ, వీర మహిళలు, సిటీ కార్యదర్శి శాలిని, గౌతమి తదితరులు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. మన ఈరోజు అందరూ ఇంత స్వేచ్ఛగా దేశం మొత్తం మీద ఆర్థికంగా కానీ విద్యలో కానీ ప్రతి విషయంలోనూ కూడా ఈ సమానత్వం వచ్చిందంటే ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం వల్లే మన ఈ స్వేచ్ఛ జీవిని మనం సాధిస్తున్నాం. అటువంటి మహనీయుడికి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ఏ విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు కూడా మొత్తం చూస్తున్నాం. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో 78 సంవత్సరాల నుంచి రోడ్లు లేని పరిస్థితులు కూడా ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తూ నిజంగా అంబేద్కర్ ఆశయాలు పాటిస్తున్న మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గతానికి ఇప్పటికీ కూడా మేము చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే మాటలు చెప్పచ్చు, కానీ ఆచరించేవాడే మహనీయుడు. అటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి గొప్ప ఆశయాల్ని మన అందరికీ అందజేసిన మన అంబేద్కర్ లాంటి మహనీయుడికి మరొక్కసారి ఘనంగా నివాళులు. అంబేద్కర్ మహానీయుడు రాసిన రాజ్యాంగం వల్లనే నేడు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు తమ హక్కులు ప్రజాస్వామ్యంలో అనుభవిస్తున్నారని, కానీ కేంద్ర పాలకులు వాటిని ప్రజలకు అందకుండా చేయాలి అని కుట్రలు పన్నుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా ఉందన్నారు. ఈ రాజ్యాంగం ద్వారా ప్రజలకు అన్ని హక్కులు అందుతున్నాయని, వాటిని కాలరాయడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పవన్, పూర్ణిమారాజ్, ఐ సుబ్రహ్మణ్యం, వి రాంబాబు, అశోక్, రాజా తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్థానిక లలితానగర్ మెయిన్ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి పూజలు నిర్వహించి మహా నైవేద్యం సమర్పించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 4,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్, అభయాంజనేయ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశానికి దశ దిశ చూపించే విధంగా భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి అందజేశారని మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఉమ్మడి గోదావరి జిల్లాల కన్వీనర్ తాతపూడి వెంకటేష్ మాదిగ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆయన ఆధ్వర్యంలో మాల ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. తాతపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ తాను అనుభవించిన కుల వివక్ష ఎవరికీ ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగం రచించారన్నారు. అంబేద్కర్ పుర్యం వల్లనే నేడు దళితులకు రిజర్వేషన్లో హక్కులు దక్కుతున్నాయన్నారు. తాము ఈ స్థాయి నుంచి ఎదిగి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే దానికి కారణంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తాము నిరంతరం కృషి చేస్తామని ఘనంగా నివాళి అర్పించారు. నగర ఎంఈఎఫ్ అధ్యక్షులు కొల్లి శ్యామ్సన్, ఎంఈఎఫ్ నాయకులు అర్జున్ రావు, మాస్టర్ రాజు, పి శామ్యూల్, కౌలూరి రమేష్, చంద్రమల్ల రాజు, మాస్టర్ జర్రిపోతుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు తాతపూడి వెంకటేష్ మాదిగ. నేను మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కన్వీనర్గా ప్రస్తుతం పనిచేస్తున్నా మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో. మరి ఈరోజు చాలా సంతోషం. మన దేశానికి దశ దిశ కల్పించినటువంటి మరి మహానుభావులు, మరి మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134 జయంతిలో మరి మేము కూడా ఇక్కడ పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం. మరి ఆయన ఎన్నో కష్టాలు పడి, అంటే అట్టడుగు వర్గంలో పుట్టి అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఒక గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మరి చదువులో కానీ లేదంటే ఆయన చేస్తున్న ఉద్యోగంలో కానీ అనేక రకాలైన కుల వివక్షలు భరిస్తూ అత్యున్నత స్థాయికి ఎదిగి, చదువులో మంచి స్థాయికి ఎదిగి, మరి తన జాతి బిడ్డలు ఇలాంటి వివక్షలు అనుభవించకూడదు అనే ఒక గొప్ప ఆశయంతో ఆయన భారత రాజ్యాంగంలో మరి దళితులకు కొన్ని రిజర్వేషన్లో హక్కులు కల్పించడం జరిగింది. చదువు ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని మాల మహానాడు నాయకులు ఆర్ఏ చిన్ని పేర్కొన్నారు. సోమవారం మోరంపూడిలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత మోరంపూడి, కొత్త మోరంపూడిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. గత 35 సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి మహిళా హక్కులు కల్పించారని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యుదయానికి కృషి చేశారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మోరంపూడిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు 3,000 మందికి భోజనం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే 500 మంది విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ నరసింహమూర్తి, లింగం రామచంద్రరావు, రాయి లక్ష్మణరావు, చిత్రపు చిన్ని, వల్లూరి మోజెస్, వల్లభ వెంకటేశ్వరరావు, వీర్రాజు, సుందర్రావు, పాత మోరంపూడి, కొత్త మోరంపూడి యూత్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా దండేయాలని మరి కోరుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మోరంపూడి, పాత మోరంపూడి ఎప్పుడు కూడా మేము ఏకస్తులై కలిపి చేస్తాం. అది వేరు ఇది వేరేం కాదు. అది పాత మోరంపూడి అంటాం, ఇది మోరంపూడి అంటాం. పాత మోరంపూడి వారు, కొత్త మోరంపూడి వారు కలిపి పెద్దల సహకారంతో ఈ అంబేద్కర్ జయంతిని మేము ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మోరంపూడిలో ఈరోజు సుమారు 3,000 మందికి వెజ్, నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్తో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీరు చూసే ఉంటారు రసన అక్కడ కానీ ఇక్కడ కానీ, అలాగే స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే సాయంత్రం ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే వారికి సెలవుల వల్ల ఈరోజు స్కూల్కి రాలేదు. రేపు అవి స్కూల్కి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మా పెద్దల సమక్షంలో మేము అందరం కలిపి సుమారు ఒక 500 మంది పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం కార్యక్రమం ఉంటుంది. గారికి శుభాకాంక్షలు. రాత్రి వర్షం వచ్చి కుర్రోళ్ళు మొత్తం పోకరం అంతా ఆగిపోతే మా ఊర్తి కుర్రోళ్ళు అందరూ నైట్ అంతా నిద్ర లేకుండా ఈ పోకరాన్ని జయప్రదం చేసినందుకు మా కుర్రోళ్ళందరికీ రుణపడి, కంపల్సరిగా పెద్దలందరూ రుణపడి ఉంటారు. కసిగా నిద్ర లేకుండా ప్రతి ఒక్క కుర్రోడు కూడా కష్టపడి చేశారండి. ఈ అంబేద్కర్ ఈ జయంతి ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే ఆ కుర్రోళ్ళు ఇదంతా కుర్రోళ్ళు కూర్చోనండి. ఊర్చి కుర్రోళ్ళు అందరూ రాత్రి అంతా కష్టపడి నిద్ర లేకుండా కష్టపడి చేశారండి. ఆ కష్టమే ఈ ఆలు ఇంత జయాన్ని మేము ఇంత ఘనంగా చేసుకుంటాకే ఈ కారణం అయిందండి. నా పేరు లింగం చంద్రరావు అండి. మా కుర్రోళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటామండి పెద్దల ద్వారాగా చేసిన కుర్రోళ్ళందరికీ. పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పీ ట్రస్ట్, భారతీయ వృద్ధాశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ సెంటర్ బీజేపీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మెగా మెడికల్ క్యాంప్లో సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కొన్ని ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేశారు. శిబిరంలో నేత్ర, ఆర్థో, కార్డియాలజీ, గైనిక్, జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, ఏకో, బీపీ, షుగర్, బిఎండి పరీక్షలు ఉచితంగా చేశారు. శ్రీకర మల్టీ స్పెషాలిటీ అండ్ రోబోటిక్స్, శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల, పీవీఆర్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా 300 మందికి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, పట్నాల మురళీకృష్ణ, వనం దుర్గాప్రసాద్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బుంగా సునీల్ దత్, కొడమంచలి సూర్య, ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా యువజన అధ్యక్షుడు బొంగూరు ప్రేమ్ కుమార్, సయ్యద్ ఉమర్, మందల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి అన్నారు నెడదోలు సార్కి చెప్దామనండి. పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పి ట్రస్ట్, భారతీ వృద్ధాశ్రమం సంయుక్తంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన క్వారీ సెంటర్లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయంలో. జిల్లా బీజేపీ అధ్యక్షులు గారు ఉన్నారు, రాష్ట్ర నాయకురాలు గారు శ్రీదేవి గారు ఉన్నారు, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సోదరులు సోదరిమణులు అందరూ ఉన్నారు. అధిక సంఖ్యలో మహిళలు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన సమాజం ఉండాలని పరితపించాలి. అలాగే ఆరోగ్యకరమైన సమాజం ఉన్నట్లయితే ఆ మానవ వనరులు
ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. ఆ ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. నమస్కారం. ఈరోజు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో పిఎస్ఎన్ ఫౌండేషన్, డిఎస్పి ట్రస్ట్, అలానే భారతీయ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పేదలకు, నిరుపేదలకు అవసరమైనటువంటి కంటి పరీక్షలు కానీ, అలాగే జనరల్గా డయాబెటిక్, అదేవిధంగా బీపీకి సంబంధించి ఇంత మంచి కార్యక్రమం చేశారని నిజంగా చాలా సంతోషకరమైన విషయమే. ఇంత పెద్ద మెడికల్ క్యాంపు ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు. తర్వాత 150 మంది పైగా చీరలు కూడా పంచారు. నిజంగా చాలా 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 మంచి కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమం ఈ ముగ్గురు కలిసి ఇంకా ఎన్నో చేయాలని డిఎస్ఎన్ అలాగే దుర్గా సర్వీస్ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో వారి యొక్క సమూహంతో కలిసి చేస్తున్నటువంటి మెడికల్ క్యాంపు. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. మహిళలు వారి ఆరోగ్యాన్ని చూసుకోరు, కుటుంబం కోసమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారిని అందరినీ కూడా ఒక చోటకి చేర్చి వారికి మెడికల్ ట్రీట్మెంట్ అందించడం కోసం ఆదిత్య డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో నిర్వహించారు. వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ని తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్ షబ్నం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు వారి హక్కులను తెలియజేసి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారని, చక్కని రాజ్యాంగ రచన కమిటీని వేసి అధ్యక్షుడిగా పలు సేవలు చేశారని అంబేద్కర్ సేవలను కొనియాడారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ మాట్లాడుతూ తాడిత పీడిత జనులకు జీవితాన్ని ఇచ్చారని, భారతదేశానికి వెలుగుబాటు చూపించి సర్వసమర్థవంతమైన రాజ్యాంగ రచన చేశారని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, వారు ఎప్పటికీ హిందూ ధర్మాన్ని వదలలేదని, ప్రజలందరూ ఒక్కటే అనే భావనతో అందరినీ కలుపుకుపు వెళ్లారని తెలిపారు. డాక్టర్ బిహెచ్వి రమాదేవి, పోలు కొండసాయి, పూర్వ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఆదర్శ్, యజ్ఞశ్రీలు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ నాయకులు సుమా, సూర్య వాలంటీర్లను క్రమశిక్షణతో నడిపించారు. డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, గ్రంథాలయ అధికారి సుధాకర్, ఏఓ దయానంద్, జయరాం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి ఆదిత్య వారందరూ కూడా వచ్చి మన బస్ స్టేషన్ ప్రిన్సెస్ని, అలాగే ఈ డిస్పెన్సరీ ప్రిన్సెస్ని క్లీన్ చేయడం జరిగింది. చాలా చక్కని కార్యక్రమం అండి. మా అందరికీ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాగేశ్వరరావు సార్కి, అలాగే వారి మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్ రమాదేవి మేడంకి, స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున బస్ కాంప్లెక్స్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, అలాగే ఇక్కడ నుంచి జస్ట్ ఒక ర్యాలీని, ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అది ఎక్కువ దొరుకుతుందండి. ప్రతి బస్సులోనూ పడేసిన ప్లాస్టిక్ అంతా మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 మంత్స్కి మేడం గారి ఆధ్వర్యంలో, శబ్నం మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి 3 మంత్స్కి మేము ఇలా పేపర్ వేస్ట్ కలెక్ట్ చేసి ప్లాస్టిక్ వేస్ట్ అంతా డంప్ చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా తీసుకెళ్తున్నారు ఈ డంప్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన రాజమహేంద్రవరానికి ఎంతో ప్రసిద్ధి చెందిన మన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆదిత్య కాలేజ్ వారు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ జయంతి నాడు శబ్నం మేడం గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ చేపట్టడం జరిగింది.
యువతీ యువకులు ఇటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేలా చేసి సమాజానికి ఒక మంచి సందేశం కలిగించే అవకాశం కల్పించిన ఆదిత్య కాలేజ్ యాజమాన్యానికి, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి మన నగరాన్ని పరిశుభ్రపరచడంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనేలాగా వీరందరూ కూడా అందరికీ స్ఫూర్తి కలిగించాలని అందుకు వీరికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామివారి ఆలయంలో అయ్యప్ప స్వామివారి విషు సందర్భంగా సోమవారం గణపతి హోమం, కలశాభిషేకం జరిగింది. సర్వాలంకారాలతో అయ్యప్ప స్వామిని దేవాలయాన్ని కాయగూరలతోనూ అలంకరించారు. ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపకులు జక్కంపూడి రామ్మోహన్, సతీమణి విజయలక్ష్మి, రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కమిటీ సభ్యులు చెల్ల శంకర్రావు, పొనసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, ఈమంది మోహన్ రావు, వరద మురళీధర్ రావు, తోట సుబ్బారావు, బల్ల సత్యనారాయణ, దవులూరి రామకృష్ణ, శ్రీను గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, బాబురావు గురుస్వామి, ఏరుకొండ రాజబాబు, పలువురు గురుస్వాములు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించారు. ఆవాల సత్యనారాయణ శాశ్వత అన్నదాన నిమిత్తం 50,000 రూపాయలు జక్కంపూడి విజయలక్ష్మికి విరాళంగా అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంబేద్కర్ భవిష్యత్తు తరాలకు ఆదర్శం, స్ఫూర్తి, ఘనంగా నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు. క్రెడాయ్ రాజమహేంద్రవరం కార్యవర్గ ప్రమాణం, ఏపీ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్కి అభినందన సత్కారం. అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించిన డీజీ, ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు. తమ సమాజ స్థాపనే అంబేద్కర్ ఆశయం, ఘనంగా నివాళులర్పించిన వైసీపీ నాయకులు. అంబేద్కర్ పూలే పురస్కారాల ప్రదానోత్సవం మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.